కుప్పంలో కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం జగన్ బీడు భూముల్లోకి బిరబిరా నవరత్నాలతో కుప్పానికి 57 నెలల్లో 1400 కోట్లు అందించామని ముఖ్యమంత్రి జగన్ కుప్పం సభలో చెప్పారు. 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మరో 15,000 మందికి ఈ నెలలోనే పట్టాలు ఇవ్వబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. ఆశలతో ఉచ్చు, ఎన్నో ఇళ్లలో చిచ్చు, ఇదే మార్గదర్శి ఆర్థిక కుతంత్రం. పక్కా పన్నాగంతో అప్పుల ఊబిలోకి చందాదారులు, డిఫాల్ట్ అయిన చిట్టీలు కొనసాగించి అప్పులు పెంచిన వైనం అంటూ స్టోరీ ఇచ్చారు. బాబు లీలా, కేడర్ గోలా అంటూ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలియక టీడీపీలో గందరగోళం. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందేనని సుప్రీంకోర్టులో ఏపీసీఐడీ వాదించింది. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ నుంచి 4, టీడీపీకి వెళ్లిన 4, అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన 4 పైన ఈ అనర్హత వేటు పడింది. రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించారు. కాకినాడ, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో ఈ దుర్ఘటనలు జరిగాయి. టీటీడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. దీనివల్ల 9,000 మందికి ప్రయోజనం దక్కుతుందని ఆయన వెల్లడించారు. ధార్మిక కేంద్రంగా మహానంది కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర స్వామి వ్యాఖ్య. గాజాలో ఆకలి కేకలు, 23 లక్షల మందికి ఆహార కొరత, కరువుతో అలమటిస్తున్నది 5 లక్షల మంది అంటూ ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి సంబంధించిన ఒక కథనాన్ని ఇచ్చారు. జూన్ నుంచి 3వ టర్మ్ ఆరంభమవుతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. మేమొస్తే అగ్నిప్రదను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. టీడీపీలో తెలుగుదేశంలో ఆగ్రహ జ్వాల. చంద్రబాబు నమ్మించి మోసగించాడని సీనియర్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యకర్తల మండిపాటు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి ముందు తంబళ్లపల్లి టీడీపీ నేతల నిరసన జ్వాలలు. శంకర్ యాదవ్కు టికెట్ ఇవ్వాలంటూ పెట్రోల్ పోసుకునేందుకు యత్నం. కొడుమూరులో టీడీపీ నేత అరిపోగు ఆత్మహత్య యత్నం. ఎర్రచందనం స్మగ్లర్ని అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటూ నగరి నేతల ఆగ్రహం. కాకినాడ రూరల్లో తాడోపేడో అంటున్న తమ్ముళ్లు, కార్యకర్త ఆత్మహత్య యత్నం. నిడదవోలులో దుర్గేష్ని ఒప్పుకోం, శేషారావుకు టికెట్ ఇవ్వాల్సిందే అంటున్న టీడీపీ కార్యకర్తలు. పార్టీ కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నానని మాదినేని వ్యాఖ్య. నరసరావుపేటలో ఎరపతినేని కోసం బీసీ నేత చదలవాడ బలి అంటూ స్టోరీ ఇచ్చారు. సీటు ఇవ్వకపోతే చచ్చిపోతా అంటూ తణుకు జనసేన నేత విరివాడ హెచ్చరిక. ఫలించని నాదెండ్ల మనోహర్ చర్చలు అంటూ పెంటపాడు మండలంలో మనోహర్ కు నిరసన సెగ. గెస్ట్ హౌస్ వద్ద తోపులాట, ఉద్రిక్తత అంటూ కథనాన్ని ఇచ్చారు. దూరదృష్టి ఉన్న నేత సీఎం వైఎస్ జగన్ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఈనాడు యథాప్రకారం రోజువారీ అబద్దపు వార్తలతో వండి వార్చింది. ఈనాడు ఒక్కరోజులోనే తేలిపోయిందంటూ విశాఖ బీచ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతెనంటూ పచ్చి అబద్దాన్ని రాసింది. ఆ వివరాలని మళ్లీ తెలియజేస్తాం. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంటూ స్టోరీ ఇచ్చారు. 5 ఏళ్లలో 500 కోట్ల అక్రమార్జనంటూ మరొక వార్త ఇచ్చారు. తెలుగుదేశం జనసేన పొత్తు సూపర్ హిట్, అభివృద్ధి నా పంతం అంటూ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో రా కదలరా సభలో చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చారు. ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన వ్యాఖ్యల్ని సంక్షిప్తంగా ఇస్తూ కుప్పం నియోజకవర్గాన్ని తానే ఉద్ధరించానన్నట్లు ముఖ్యమంత్రి చెప్పుకోవడంపై స్థానికుల విస్మయం అంటూ ఇందులో కూడా వక్రీకరించి వారి సొంత పైత్యాన్ని జోడించారు. ఇక ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇస్తామని ఇందిరమ్మ అభయ పథకం కింద మల్లికార్జున్ ఖర్గే ప్రకటించడం విశేషం. తెలంగాణ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం, ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్నట్లు నిర్ణయం జరిగినట్లుగా కథనాన్ని ఇచ్చారు. హిందూ సెవరల్ ఇండియన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ రష్యన్ ఆర్మీ అంటూ రష్యా సైన్యంలో ఉన్న పలువురు భారతీయుల్ని విడుదల చేసిన విషయాన్ని విదేశాంగ శాఖ వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు సెట్ అసైడ్ టీఎన్
మినిస్టర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ప్లాట్ అలాట్మెంట్ స్కామ్ కేసు అంటూ తమిళనాడులో మంత్రి పెరియస్వామిని కేసు ప్రభుత్వ భూమి ప్లాట్ కుంభకోణానికి సంబంధించిన కేసు నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని హైకోర్టు నిరాకరించింది. ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ సీఎం జగన్ రిలీజెస్ కృష్ణా రివర్ వాటర్ టు కుప్పం అన్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. టీటీడీ హైక్స్ వేజెస్ ఆఫ్ 9,500 ఎంప్లాయీస్ టు ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ స్కిల్ అంటూ మరో వార్తనిచ్చారు. ఇక ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించి వీరో కథనాన్ని ఇస్తూ సీ బ్రిడ్జ్ డిటాచ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ మాక్ డ్రిల్, అంటే కేవలం పరీక్షల కోసం ఆ బ్రిడ్జిని విడదీస్తే తెలుగు ఈనాడు ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేశాయని ఈ పత్రిక కథనం ద్వారా వెల్లడవుతుంది. హన్స్ ఇండియా నౌ డ్రీమ్స్ బిగ్ అంటూ ప్రధాని వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చారు. సెంటర్ అనౌన్సెస్ రిలీఫ్ ఫర్ ఆంధ్ర టొబాకో ఫార్మర్స్ అంటూ ఆంధ్ర టొబాకో పొగాకు రైతులకు సంబంధించిన కథనాన్ని ఇచ్చారు. పూజా టు కంటిన్యూ ఇన్ జ్ఞానవాపి అంటూ వారణాసి జ్ఞానవాపిలో పూజలు కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఇక తెలంగాణ సంబంధించి ఈ నగరానికి ఏమైంది, డ్రగ్ పార్టీ అరెస్ట్ అంటూ వార్తనిచ్చారు. 2 గ్యారంటీల ప్రారంభం సచివాలయం నుంచే అంటూ మరో స్టోరీ ఇచ్చారు. జూన్ నుంచి 3వ టర్మ్ అన్న ప్రధాని మోడీ. ఈనాడులో కూడా తెలంగాణ నుంచే రాహుల్ పోటీ అన్న వార్తకి ఇచ్చారు. పకడ్బందీగా పన్ను వసూళ్లు, త్వరలో సమగ్ర ఇసుక విధానం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సీఎం ఆదేశం. ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్దాల వార్తల్ని ఏమేంటో చూద్దాం. ప్రధానంగా ఇక మోసపూరిత కథనాలు, తప్పుడు సమాచారంతో ప్రజల్ని మభ్యపెట్టే యత్నాలు రామోజీరావు రాధాకృష్ణ కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా విశాఖలో ఒక్కరోజులోనే తెగిపోయింది, విశాఖ బీచ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతెన అంటూ పచ్చి అబద్దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి కవర్ చేశాయి. ఈనాడైతే రెచ్చిపోయి మరి బ్యానర్ కథనంగా ఇచ్చింది. వాస్తవం ఏంటంటే ప్రభుత్వంపై బురద చల్లడానికి గోతిగా నక్కల్లా వేచి ఉన్న ఎల్లో మీడియా చంద్రబాబు ఫ్లోటింగ్ బ్రిడ్జి పటిష్టతను పరీక్షించేందుకు నిర్వహించిన కార్యక్రమాన్ని పతాక శీర్షికలు ఎక్కించడం దౌర్భాగ్యం అని చెప్పాలి. సాంకేతిక పరిశీలనలో భాగంగానే ఫ్లోటింగ్ వంతెన పటిష్టతను పరిశీలించేందుకే విడదీశామని అధికారుల వివరణ కూడా పట్టించుకోకుండా బురదలుడికి కొత్త ఎత్తులకు తెరదీశారు రామోజీ వాస్తవాలు తెలుసుకోకుండా యథాప్రకారం రామోజీ రాగాలు అందుకోవడానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు కూడా ప్రభుత్వానికి అవినీతి మరక అంటిస్తూ నోటికి పని చెప్పడం దివాళాకోరుతనంగా భావించాలి.